బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ అంటే సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు వింటున్నా. అండ్ మామూలుగా కూడా ఆ వర్డ్ ఐడియా ఉంది. బట్ సంజన గారు అంత హల్చల్ ఎందుకు చేశారో, మేబీ బ్యాక్ బిచ్చింగ్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ తీసుకొని ఆమెని అలాగా ఆ మీనింగ్లో వెళ్ళారా, ఎందుకు అంత హల్చల్ చేశారో నాకైతే అసలు అర్థం కాలే. మీరు కూడా అలాగే ఫీల్ అయితే మీ స్పందన కూడా అదే అంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆ బ్యాక్ బిచ్చింగ్ అంటే ఆమె వేరేలా అనుకున్నారులా ఉంది. బట్ చాలా హెడ్ఏక్లా తయారయ్యారు ఈరోజు ఎపిసోడ్ లైవ్ మొత్తం. సంజన గారు నిన్న రాత్రి నుంచి ఒకటే మ్యూజిక్, ఎవరో మాట్లాడారు, శ్రీజ చెప్పారు కంటెంట్ ఫుటేజ్ కోసం చేస్తున్నారని. ఎగ్జాక్ట్గా నాకు అలానే అనిపించింది. 100% ఫుటేజ్ కోసమే చేస్తున్నారు ఆమె. సక్సెస్ అయ్యారా అవ్వలేదంటే సక్సెస్ అయినట్టే, ఎందుకంటే గుడ్లో మెల్ల ఎవరివి అక్కడ ఏం కనబడట్లేదు. సో ఫుటేజ్ అయితే వస్తుంది. బట్ ఇది ఆమెని అస్సాం ట్రైన్ ఎక్కనిస్తుందా ఎక్కనివ్వదా అంటే మనం మాట్లాడదాం. సో ఈరోజు బుల్లెట్ పాయింట్ల గురించి మాట్లాడి తర్వాత మనం దాని ఎమోషన్ గురించి డిస్కస్ చేద్దాం. రన్నింగ్ కామెంటరీ వద్దు. సో బుల్లెట్ పాయింట్లు ఏంటంటే, బుల్లెట్ పాయింట్లు అయిన ముందు సో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పవన్ కళ్యాణ్, కొంతమంది పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ అంటున్నాడు, పవన్ అసలు పేరు కాదండి. సరే కళ్యాణ్ ఉన్నాడు కదా, మిలిటరీ కళ్యాణ్ బాత్రూమ్, ఆ తుప్పాస్ బాత్రూమ్ షాంపూ గొడవ దగ్గర చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడు. అక్కడ అప్రిషియేట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ విషయం నామినేషన్లో వచ్చేసరికి ఇమాన్యుయల్ని ఫ్యాటీ అండ్ లేజీ కూడా పక్కన పెడితే అది ఫ్యాటీ అనే పదం నాకు నచ్చలేదు. అది నిజంగా చెప్పాలంటే అది బాడీ షేమింగ్ కింద వస్తుంది. మన మాస్ మ్యాన్ అన్నాడు కదా గుండొంకులు అంటే బాడీ షేమింగ్ అని. గుండొంకులు బాడీ షేమింగ్ కింద వస్తుందో లేదో తెలియదు, కానీ ఫ్యాటీ అనేది తప్పు వర్డ్, నాకు అది ఎక్కలేదు. అలాగే ప్రియాని చూస్తే ఒళ్ళు మండిపోయింది ఈరోజు లైవ్ ఎపిసోడ్లో. చాలా ఓవర్, టూ మచ్ ఓవర్. నేను పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఆ రాము దగ్గర బిహేవ్ చేసిన పద్ధతి ఏమైనా ఉందో, తలైవ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మాట్లాడదాము. ఆమె చేస్తున్నారు, చాలా అతి చేస్తున్నారు. అంటే మీరు బిగ్ బాస్కి వచ్చారా, దేనికి వచ్చారు, మీకంటూ ఒక క్లారిటీ ఉందా? నాకు అసలు ఈ కామనర్లో కూడా చాలామందికి అర్థం కావట్లేదు. మీకు ఎందుకు పెట్టారు అగ్ని పరీక్ష షో? మీరు అగ్ని పరీక్ష షోలో వెళ్ళి అందులో క్వాలిఫై ఇక్కడికి వచ్చి ఏం పీకారు, ఏం తెలుసుకున్నారు? మీరు కాంట్రాడిక్ట్ పనులు చేస్తూ మళ్ళీ ఆ సెలబ్రిటీల మీద ఏడుస్తారు ఎందుకు? వాళ్ళ మీద మళ్ళీ మీరు బ్యాక్ బిచ్చింగ్లు చేసుకుంటారు ఏంది? మీకు కొంచెం ఏమైనా సెన్స్ అప్లై అవుతుందా? మీకు కాన్సెప్ట్ ఏమో ఓనర్లు అని చెప్తే మీరు ఓనర్లా కాకుండా మిగిలిన అన్ని పనులు చేస్తూ మళ్ళీ అటుపక్క ఆ పాపం ఆ పిల్లాడు రాము ఆ ఫుడ్ తీసుకుంటే ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది? అసలే అదే పప్పు, అదే సాంబారు, ఏంది ఆ పొటాటో రోజు అదే ఫుడ్ తింటున్నారు కాబట్టి ఆ భయంకి అన్నారు తప్ప మీరు దాన్ని ఎంత సీన్ చేశారు సార్? ఎవరు మన ఇంటలెక్చువల్ పర్సన్ మనీష్, ఈయన ఇంకా హడావుడి. ఈయన ఎలాగంటే అదేదో ఈయన ఐఐటీ నుంచి వచ్చాడని చెప్పి ఏదో బోర్డు మీటింగ్లో మాట్లాడినట్టు చాలా బిల్డప్లు ఇస్తున్నారు. తప్పు బ్రదర్, అది కరెక్ట్ కాదు. మీరు ఒక్కలే ఇంటలెక్చువల్, మిగిలిన ఎవరో ఇంటలెక్చువల్ కాదంటే అది అవ్వదు. మీరు మాత్రం నచ్చిన వాళ్ళకి ఒక కాఫీ పౌడర్లు ఇచ్చేయచ్చు. ఎక్కడికక్కడ కాంట్రాడిక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా డిమాండ్ పవన్ ఎందుకున్నారో కూడా అర్థం కావట్లేదు. జస్ట్ కేవలం పులిహోర కలపడానికి వచ్చాడా, అదే పనా అంటే ఏం ఫుటేజ్ కనబడట్లేదు. అందులో అలాగే మాస్క్ మీద కొన్ని హల్చల్ చేశాడు. ఇంకా బాత్రూమ్ గొడవలు, ఆ నామినేషన్ ఏందయ్యా నామినేషను లైవ్లో ఇంకా అవుతుంది. ఒక ఎపిసోడ్లో వేసి దొబ్బించుకోవచ్చు కదా, చిన్న మొక్క మళ్ళీ కావాలని మొత్తం నామినేషన్ రేపు పెట్టుకోవచ్చు కదా. ఈరోజు అద్భుతమైన షాంపూ గొడవలు, లెట్రిన్ గొడవలు, ఆ ఫుడ్ గొడవలు, ఆ రైస్ గొడవలు ఉన్నాయి కదా. మళ్ళీ దీన్ని లాస్ట్లో మొక్క ఏమైనా కంటిన్యూటీ ఉంటుందా? జనాలకి కంటిన్యూటీ ఉండాలి కదా. ఒక 2 నామినేషన్లు వేసి మళ్ళీ ఆపేశారు. అది మళ్ళీ లైవ్ కొంతమంది చూస్తారు. మళ్ళీ రేపు ఈరోజు అయిపోయింది మెయిన్ ఫ్రెష్ ఎపిసోడ్లో ఇంకో నామినేషన్, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లాగా. మీరు మారరు, మేమే మార్చుకోవాలి, మా విధానమే మార్చుకోలేము, కానీ మీరైతే మారరు. సో నామినేషన్ లైవ్లో వస్తుంది. బట్ లైవ్లో దరిద్రం ఏంటంటే సరిగ్గా చూపించట్లేదు. ఆ సబ్స్క్రిప్షన్ బొక్క, ఆ సిస్టమ్ వచ్చినట్టు కట్ చేస్తున్నారు, ల్యాగ్ వచ్చేస్తుంది, లిప్సింక్ ఇష్యూ వస్తుంది. ఏంటో ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పీకుతున్నారో ఏం చేస్తున్నారో మీకు దండవరా బాబు. సో ఓవరాల్గా ఎపిసోడ్ నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఇవే తుప్పాసు గొడవలు ఇవన్నీను. ఏమైనా అక్కడ మ్యాటర్ ఉందా అంటే డిస్కస్ చేసుకోవచ్చు. సరే, మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో? మీకు ఎవరు వరస్ట్ అనిపించారు, ఎవరు బెస్ట్ అనిపించారు, ఎవరు యావరేజ్ అనిపించారు? ఫ్లోరా సైని వర్సెస్ సంజన గారి విషయంలో ఎవరిది రైటు ఎవరిది రాంగు? అలాగే రాము రాథోడ్ వర్సెస్ ప్రియా, శ్రీజ, మనీష్ విషయంలో ఎవరిది రైటు ఎవరు రాంగు? అలాగే పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎలా తీసుకున్నారో అక్కడ ఎవరిది రైటు ఎవరు రాంగు? నామినేషన్లో 2-3 జరిగాయి కదా, అందులో ఎవరిది రైటు ఎవరిది రాంగు? ఇంకో పంచాయతీ ఏదో జరిగింది, మన మాస్క్ మ్యాన్ వర్సెస్ తనుజ గారిది, ఆ బొక్కలో బియ్యం గొడవ,
ఆ రైస్ గొడవ. అందులో ఎవరిది రైట్ ఎవరు రాంగో చెప్పండి. నాది నా ఒపీనియన్ అయితే నేను చెప్పేస్తాను, మీది చెప్పమన్నా చూద్దాం సేమ్ అవుతుందా డిఫర్ అవుతుందా అనేది. ఇంకా లెట్స్ బిగిన్ ద షో. నిన్నే జరిగింది ప్రక్రియ. ఏంటంటే నాకు ఇంకోటి అర్థం కావట్లే, లేకపోతే మీకు అర్థమైతే చెప్పండి, నేను కూడా రాంగ్ అవ్వచ్చు కదా. ఒక ప్రక్రియ పెట్టారు నేను రాత్రి, ఇప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించినట్టు. అందులో సంజనాని నామినేట్ చేశారు అంటే ఇంక నామినేట్ అయిపోయింది కదా, మళ్ళీ వచ్చి నామినేట్ చేస్తారేంటి? ఇంక నామినేట్ చేసిన పర్సన్ నామినేట్ చేస్తే ఏముంది, ఇంకా అనవసరంగా ఒక ఓటు బొక్క కదా, ఒక ఆప్షన్ బొక్క కదా. అంటే సంజనాకి అంటే ఆ ఓటు నామినేట్ చేసిన తనుజాకి అర్థం కాలేదా, లేకపోతే ఆ డెసిషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్కి అర్థం కాలేదా, లేకపోతే హౌస్లోకి ఎవరికి అర్థం కాలేదా? ఒకసారి నామినేషన్లో ఆమె ఫిక్స్డ్ అని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు, హౌ, వై? ప్లీజ్ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకైతే అర్థం కాలే, వాళ్ళు ఏమైనా మిస్ అయ్యారా లేకపోతే నేనేమైనా మిస్ అయ్యాను అద్భుతమైన లైవ్ వల్ల, ఏమో నేను లైవ్ ఇది చూసినా నాకు అర్థం కాలే. పోనీ ఏమైనా మిస్ అయితే చెప్పండి. సో బేసిక్ ప్రక్రియ నిన్న నైట్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు సార్. సో గేమ్ ఏందిరా అంటే అదే నామినేషన్ ప్రక్రియ. ఫస్ట్ ఎవరైతే ఈ ఓనర్లు ఉన్నారో వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో టెనెంట్లో ఒకళ్ళ పర్సన్ నామినేట్ చేయాలి. సో వీళ్ళు లోపలికి వెళ్ళి చర్చించుకుంటారు. అక్కడ చాలా డిస్కషన్లు అవుతాయి, మీకు తెలియదు లైవ్లో. ఎక్కువ పగబట్టేసింది సంజన మీద మనీష్. చాలా పాయింట్లు, బుల్లెట్ పాయింట్లు ఇవే చెప్తాడు. మైక్ రూల్ ఫాలో అవ్వలేదు, వాటర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఫుడ్ దగ్గర అబద్ధం ఆడారు, ఆమె దగ్గర నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఆమె అబ్రప్ట్గా మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ఆమెదే తీసుకెళ్తున్నారు, ఇలా బుల్లెట్ పాయింట్ పటాపా అని చెప్పి ముందు గట్టిగా ఇంజెక్ట్ చేశారు ఆయన. బట్ వర్త్ క్యాండిడేట్ ఆమె నామినేట్ చేయొచ్చులేను తప్పనట్లే. బట్ ఈయనైతే ఫిక్స్ అయిపోయాడు ఎలాగైనా ఆమె నామినేట్ చేయాలని చెప్పి. శ్రీజాకి ఇదే పర్సన్ ఉన్నారు, ప్లస్ శ్రీజాకి ఇంకో కామెడీ ఏంటో తెలుసా మీకు తెలియదు, లైవ్లో బర్నీ నామినేట్ చేద్దాం అనుకుంటుంది. బర్నీ ఆయన ఏమో డ్రామా చేశాడు, బాక్స్ పట్టుకొచ్చి దానికి అంత సీన్ అవసరమా చూపించేసి దాని తర్వాత చూపించలేనట్టు అని చెప్పి. తర్వాత మాస్ మ్యాన్ 4 పేర్లు చెప్పాడు, బర్నీ పేరు కూడా ఉంటుంది, ఇమాన్యుల్ పేరు ఉంటుంది. బట్ ఇంకా ఎక్కువగా సంజన గారి పేరు వినబడిందని చెప్పి అదేం చూపించలేదు, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళేమి జమ్మని వెళ్ళి సంజన పేరు చెప్పలేదు. చాలా ఏకాభిప్రాయాలతో మాట్లాడి మన మాస్కన్య మన మనీష్ అన్నయ్య అలా సెట్ చేశాడు. సో సంజనాన్ని పట్టుకొచ్చారు, సంజనాన్ని నామినేట్ చేశారంటే వాళ్ళు ముందే చెప్తారు ఎందుకు మనీష్ని లీడ్ తీసుకోమన్నారంటే మన మనీష్ బోల్డ్ పాయింట్లు చెప్తారు అక్కడ బోర్డు మీటింగ్లో చెప్పినట్టు. సో మనోడు చెప్పిన పాయింట్లు అదే నేను చెప్తున్నాను కదా, మీ వల్ల నాకనే కదా మాకు నెగిటివ్ వైబ్స్ వస్తుంది. సో నెగిటివ్ వైబ్స్ వచ్చే పర్సన్లో నేను ఇంట్లో 100 రోజులు నేను ఉండలేను, ఆయన ఫిక్స్ అయిపోయాడు మరి 15 వీక్స్ ఉంటాడని. సో హౌస్ హార్మనీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఆమె ఏమేమి రూల్స్ ఆమె ఎందుకైతే నామినేట్ చేశారో ఆ పాయింట్లన్నీ చెప్పారు. మీరు మైక్ సరిగ్గా యూజ్ చేయలేదు, ఇలాగ అక్కడే బ్యాక్ బిచ్చింగ్ పదం వచ్చింది. అయ్యా దాని గురించి పక్కన పెడదాం. అదొకటి. వాటర్ తాగడానికి వచ్చినప్పుడు 2-3 సార్లు పర్మిషన్ లేకుండా వచ్చి తాకెళ్ళిపోయారు. తర్వాత మీ దువ్వినేమో ఇక్కడ వచ్చి కడుక్కున్నారు, మీరు అక్కడ కడుక్కోవచ్చు కదా. తర్వాత మీరు వంట వచ్చి అంటారో రారంటారో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు, అది చాలా తప్పు, మీకు జోక్గా ఉండొచ్చు కానీ మాకు జోక్ కాదు. ఇలా బోల్డ్ పాయింట్లు ఆయన చెప్తాడు, చాలా జరుగుతుంది లైవ్లో. తర్వాత ఈమె మాట్లాడుతుంది, ఈమె ఏం ఒప్పుకోట్లే. బేసిక్గా ప్రాబ్లం ఏంద్రా అంటే ఈమెమీ వినట్లే, అంటే చాలా యారగెంట్గా హెడ్ వెయిట్తో మాట్లాడుతున్నారు ఆమె. కాసేపు అప్పటికప్పుడే ఫ్లిప్ చేస్తుంది అనమాట. ప్రేమగా చెప్తే నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నారు, బొక్క ఆమె ఏమి ఇవ్వట్లేదు. ఆమె ఏంటంటే ఆమె ఏం అనకూడదు, ఆమె ఏం చేస్తే అది రైట్ అన్నట్టు ఊరుకొట్టాలి. అక్కడ ఎవడు ఊరుకొట్టాడు కదా. ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే పదం మన శ్రీజ ఎవరో తెస్తే డోంట్ యూజ్ దట్ వర్డ్, అది రాంగ్గా వెళ్తుంది, అది బ్యాడ్ వర్డ్ అంటే అక్కకి అర్థం కావట్లేదు. వెనక మాట్లాడుకునేదాన్ని అలా అనేదాన్ని ఆమె ఏదో అనుకున్నారు పాపం, దాని మీద చాలా సీన్ చేశారు. తర్వాత అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది అయిపోయింది, ఆమె యాక్సెప్ట్ చేసి సరే నేను ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ వదిలేస్తాను అంటారు. తర్వాత ఇంకా సూపర్ నెగిటివ్ వైబ్స్ ఇస్తారు. లైవ్లో చాలా చెప్పాను, మిడ్ నైట్ రివ్యూలో చూడండి. బేసిక్గా ఇది అయిపోయింది కదా. సో ఒక నామినేట్ అయిపోయారు. ఈ సంజన గారికి ఆ ఫ్లోరా సైని గారికి బాత్రూంలో గొడవ రావడానికి ముందు ఎమోషన్, ఇక్కడ గొడవైంది. ముందు నుంచి వీళ్ళకి పడట్లే. ఫ్లోరా సైని గారికి ఏమంటే ఎక్కువ సంజన గారు పడట్లే ఫ్లోరా సైని గురించి. ఫ్లోరా సైని ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అమ్మా నువ్వు అనుకున్నట్టు అది రాంగ్ వర్డ్ కాదు, అలా అయితే నువ్వు నన్ను కూడా సింగిల్ బాడీ అన్నావు కదా, అది నాకు అట్టయింది, ఇవన్నీ చెప్తే ఆమె అక్కడ కూడా తీసుకోకుండా ఎక్కేస్తారు ఈ మీద. ఈమెమో చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. మేబీ ఆమె కాస్త కోస్త తెలుగు వచ్చి ఇంక తెలుగు ఆ మాత్రం కూడా రాపడం వల్ల తగ్గిపోతున్నారో, లేకపోతే బై డిఫాల్ట్ ఆమె నేచర్ ఎంతో తెలియదు. కానీ ఇక్కడ కూడా ఆమె సంజన గారు చాలా యారగెంట్గా మాట్లాడుతున్నారు ఫ్లోరా సైని గారితో. ఇక్కడ కూడా నాకు నచ్చలేదు, ఎందుకంటే ఈమె పట్టుకునే కుందేలకి ఇంక 3 కాళ్ళు అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ నేచర్తో కష్టమే. సో అది జరిగింది. తర్వాత అప్పటికి సంజన గారు ఆ బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ కోసం మన పెద్దరాయుడు అన్నయ్య రేలంగ మామూలుగా తయారయ్యారు బర్నీ గారు. ఆయన అడుగుతుంది ఏంటి ఇది రాంగ్ వర్డ్ కదంటే, అంటే ఒక్కొక్కరు తీసుకునే దాన్ని బట్టి అంటే ఏంది రాంగ్ వర్డ్ నాకు అర్థం కావట్లే. అయిపోయింది.
తర్వాత లైవ్లో చూపిస్తారు, మీకు తెలియదు కానీ ఇమాన్యుయల్ చాలా మోటివేట్ చేస్తారండి, మీరు ఫీల్ అవ్వకండి, వాళ్ళు అసలు ఈ షోకి వచ్చింది ఒక షోని దాటుకొని వచ్చారు, అక్కడ ఏంటంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ థింగ్స్ తీసుకొని ప్రొజెక్ట్ చేయాలి, సో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా ఏదో నెగిటివ్స్ చెప్తారు, బట్ మీరు ఇది చాలా పాజిటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే మీరు నామినేషన్స్లో ఉంటారు, నామినేషన్స్లో ఉంటే ఓట్ బ్యాంక్ పెరుగుతుందని బోల్డ్ చెప్తారు పాపం. ఆమె ఏం పట్టించుకోదు, ఆమె తీరులో ఆమె ఉంటారన్నమాట. ఉంటూ ఆమె ఇంకా ఒక పదం ఉంటుంది మా భాషలో, ఉడికిపోతారు అంటారు చూసారా, తీసుకోలేకపోతున్నారు, నాకు పవర్ ఇవ్వండి బిగ్ బాస్, నేను నలుగురు నామినేట్ చేస్తాను, నా పగ చూపిస్తాను. ఏం చూపిస్తారు ఏంటి, ఒక్క రోజులో ఒక్క నామినేషన్కి మీరు ఎంత హట్ అయిపోతే మీరు బిగ్ బాస్ హౌస్కి దేనికి వచ్చారు? నేను మాటలు తీసుకోలేను, మాటలు పన్ను అంటే, అలాంటప్పుడు బిగ్ బాస్కి రాకూడదు కదా. బిగ్ బాస్ అంటేనే ఇలాగ ఎమోషనల్గా డ్రైన్ చేస్తారు, ఫిజికల్గా డ్రైన్ కాదు, ఫిజికల్ డ్రైన్తో పాటు ఎమోషనల్గా డ్రైన్ చేస్తారు. అలా అవ్వదు అంటే మరి మీరు ఎందుకు వచ్చారు మేడం బిగ్ బాస్కి? ఏందో కరెక్ట్ పర్సన్ అయితే కాదబ్బా, బట్ గొడవలు వస్తున్నాయి కాబట్టి మనల్ని ఉంచుతారేమో చూడాలి. సో నాకు ఒక విషయం నాకు బాగా ట్రిగ్గర్ అయింది అని చెప్పి ఆమె ఏడుస్తారు తనుజ గారు చెప్పి, నన్ను నెగిటివ్ వైబ్స్ అన్న నెగిటివ్ అని జనరల్ ఎలా అంటారంటే అది ఒక్కొక్క పర్స్పెక్టివ్. అది ఇప్పుడు నేనున్నాను, ఏం చూస్తే నాకు నిజంగానే నెగిటివ్ వైబ్స్ వస్తుంది, అది నా పర్స్పెక్టివ్. అలా అని చెప్పి ఆమె చెడ్డాం కాదు కదా, అది వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్పింది కూడా ఏమికి అర్థం కాకుండా పర్సనల్గా తీసుకుంటే ఎట్లా? అది నెక్స్ట్ డే ఏ బిడ్డ నా బిడ్డ సాంగ్ వేస్తారు, పుష్ప2లో డ్యాన్స్లు వేసుకున్నారు పిల్లలు. తర్వాత ఇంకా ఈ అద్భుతమైన మొదలెట్టారు అబ్బాయి, ఇంప్రెస్ చేస్తే వాటర్, ఇంప్రెస్ చేస్తే ఫ్రూట్, ఇదేదని. తర్వాత డెమాన్ పవన్ యాస్టీస్గా పులిహోర కలుపుతున్నారు రితు చౌదరితో. ఏందో ఆయన ఎందుకు ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావాలి. తర్వాత ఇక్కడ గొడవైంది ఏందిరా అంటే, వీళ్ళకి లగ్జరీస్ ఉన్నాయి ఓనర్స్కి, వీళ్ళు ఎవడేమన్నాడు వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ కాఫీ పౌడర్ కానీ వీళ్ళకి నచ్చినట్టు రూల్ బ్రేక్ చేసుకుని ఎవడికి తగ్గట్టు అది ఇచ్చుకున్నాడు, ఎవడో తగ్గట్లే ఇచ్చుకుంటూ. ఇది ఒక కాన్సెప్ట్. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం లేదు, వాళ్ళేమో వీళ్ళకి సర్వెంట్లా పనులు చేస్తున్నారు, పాపం రోజులకి అదే ఫుడ్. అండ్ బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు ఎవడ ఫుడ్ వాళ్ళు తినండి, వీళ్ళు ఎలాగో విని దొప్పించుకోవట్లేదు. వీళ్ళు పాపం ఆ భయం ఉంటుంది కదా, ఆల్రెడీ వీళ్ళు పనిష్మెంట్లు ఫేస్ చేస్తున్నారు. ఆ ఎండలోనేమో పాపం ఆ రాము రాత్రి లైవ్లో 3 గంటలు బట్టలు ఉతికాడు, మిగిలిన ఆ ఎండలో స్వీప్ చేయడం, కంటైనర్ రూమ్లో ఏమో ఏసీ పనిచేయదు, వీళ్ళకి ఆల్రెడీ దోలు తీసేస్తుంటే బిగ్ బాస్, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. సో అందుకే ఫుడ్ ఇవ్వకూడదేమో అని చెప్పి ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పి సృష్టి వర్మకే, అంటే సృష్టి వర్మ వెంటనే శ్రీజ దగ్గర తీసుకుంటుంది అడిగినారు. దానికి శ్రీజ చేసిన హల్చలు, శ్రీజ కంటే డబల్ చేసిన హల్చలు ప్రియా గారితో పాటు ఈక్వల్గా చేసిన హల్చలు మనీష్ గారు. అబ్బాబ్బాబ్బా ఏమన్నా హల్చలు చేశారా? మీకు టాస్క్ అర్థం కాక దొబ్బించుకోకపోవడం వల్ల, మీకు అర్థం కావలేదు కాబట్టి మీరు ఇలా దొబ్బించుకుంటున్నారు. వాళ్ళకి టాస్క్ అట్లీస్ట్ అర్థమైంది కాబట్టి వాళ్ళు ఫుడ్ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు. మళ్ళీ దానికి మీరు మేము మీకు ఇచ్చాము, మీరు మా దగ్గర వచ్చి ఇలా చేస్తారా, మా నోటి దగ్గర ఫుడ్ తీసేసుకున్నారు, ఎందుకు ఈ ఎన్న తెలవే పర్ఫార్మెన్స్? మిమ్మల్ని ఎవడేమన్నాడు? వాళ్ళు పోనీ ఇంప్రెస్ చేసినా చేయకపోయినా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వని దొబ్బి బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇలాగే ఆడాలన్నాలి. మీకు ఎలాగో మైండ్ పనిచేయదు. వాళ్ళు ఏమైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడుతున్నారా, అది వాళ్ళు ఏదో తింటున్నారు ఆ సప్పటి కూర, దాని దగ్గరికి వచ్చేసి ఈ ప్రియా వచ్చేసి నేను తీసుకోలేను అని చెప్పి ఆమె ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆమె ఏదో ఏమంటారు పాష్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ పాష్గా ఉండాలి, అందరూ నాకు సేవలు చేయాలి, అందరూ నేను చెప్పిందే వినాలి, ఎవరో నన్ను ఏమనకూడదు, నేను వీళ్ళెవరిని ఫ్రెండ్షిప్ చేయను, నేను వీళ్ళు ఓన్లీ బ్రోలు సిస్టర్లా చూస్తాను. ఎందుకు వచ్చారు మీరు? నేను చెప్తున్నా, మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చారు? అంతా మీ కంఫర్ట్ జోన్లో ఉండడం కోసం వచ్చారా? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ టాస్క్? ఆ మాస్ మేము చెప్పినట్టు ఈరోజు చెప్తే లైవ్లో వాళ్ళకి రోజు అదే ఫుడ్ పెడితే వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? దానివల్ల గొడవలు అవుతాయా, లేకపోతే వీళ్ళు గొడవలు పడతారా? ఇది కదా టెస్ట్ చేయడానికి. మీరు ఆల్రెడీ వాళ్ళు బ్రేక్ చేసి దొబ్బించుకుంటున్నారు. కొంతమంది అలా రాము రాథోడ్ లాంటి పాపం భయపడి రూల్స్ని బ్రేక్ చేయకుండా ఇలా ఉందామంటే వాళ్ళ మీద మళ్ళీ మీరు మచ్చ చేయడానికి ట్రై చేస్తున్నారు చూసారా? అది అస్సలు నచ్చలేదు. దానికి మనిషి కూడా అంత ఇంటలెక్చువల్ పర్సన్. బ్రదర్ నీకు గేమ్ అర్థం అయితే ఇంత ఓవర్ చెయ్యు. సో ఓవరాల్గా అయితే మీకు అనిపించవచ్చు అందులో హ్యుమానిటేరియన్, నన్ను హ్యుమానిటేరియన్ అని నన్ను అటువైపు లాక్కండి. తమ్ముడే ప్యాకాటే. గేమ్లో ఆడాలి. బొక్కలో హ్యుమానిటీలు, మదర్ టెరిసా, మేల్ వర్సలు ఇవన్నీ చూసి అలిసిపోయిన బాటసారి నేను. ఈ విషయంలో అయితే నాకు రాము రాథోడ్ తప్పు అనిపించలేదు. వీళ్ళు ఓవర్ చేశారు, వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేశారు. వీళ్ళు ముగ్గురు ఎక్కువ కంటెంట్ ప్రియా మనీష్ చేశారు. అబ్బా చాలా కంటెంట్. ప్రియా అయితే మామూలు అయితే కాదు, చిన్నదానికి ఆమె చాలా సున్నితంగా ఉన్నట్టు ఏమంటారు, చిన్న దానికి ఎమోషనల్ అయిపోయి చిన్నదానికి ఎందుకు ఏమైంది? ఒక 2 రోజులకే అక్కడ ఏం లేదు అవలే. అమ్మ బాబాయ్ వాళ్ళేమైపోయారు పాపం బిడ్డలో. తర్వాత ఈ పెద్ద ఆయన మాత్రం మనీష్ ఆయన, ఈయన మాత్రం బోర్డు మీటింగ్లో చెప్పినట్టు బోల్డ్ పెద్ద పారాగ్రాఫ్లు లాజికల్ పాయింట్లు చెప్తాడు. టాస్క్ అర్థం అవ్వదు బొక్కగాలికి వీళ్ళకి ఎవరికైనా. ఈ ఇంప్రెస్ చేశారంటే 120 సారంటే, అందుకని తనుజాకి అండ్ బర్నీకేమో 2 స్పూన్లు కాఫీ ఇచ్చేస్తాడు. అంటే మీ ఇష్టమేనా? ఇంప్రెస్ చేయడం ఏంటి? వాళ్ళు బాధ్యత వంట చేయడం. వంట చేసినందుకు
వంట చేసిన వంట అయిపోయింది వెళ్ళిపోవాలి అంతే తప్ప మీరు వంట చేశారని చెప్పి కూర ఇచ్చేయడము పెసరట్టేసి ఇచ్చేయడం అలా అయితే మరి ఫ్లోరా సైని గారు కూడా బాత్రూమ్ కడుగుతున్నారు కదా ఆమెకి గిఫ్ట్ ఇస్తారా హార్పిక్ ప్యాక్లు అవి బుర్ర ఉండాలి మళ్ళీ ఎవడైనా మాట్లాడితే మళ్ళీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఏందో మళ్ళీ ఎవరు ఈ మరీ ఓవరు ప్రియా మీరందరూ సేఫ్గా ఆడుతున్నారు నా దగ్గరికి వచ్చేసి నేను ఇవ్వకపోతే నేను విలన్ అయిపోతాను టూ మచ్ థింకింగ్ మాట టూ మచ్ నెగిటివ్ థింకింగ్ నన్ను జనాలు ఏమనుకుంటారో నన్ను నెగిటివ్ పర్సన్ అంటారేమో నేను ఫుడ్ పెట్టకపోతే అమ్మో నన్ను తిడతారో ఇన్ని క్యాలిక్యులేషన్తో అయితే ఆడకక్క అండ్ ఆడక అన్నయ్య మనీష్ అన్నయ్య ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అసలు తర్వాత ఇప్పుడు బాత్రూమ్ గొడవ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మళ్ళీ చెప్తాం ఈ బాత్రూమ్ గొడవలో 100% సంజనాదే రాంగ్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు మీ ఒపీనియన్ చెప్పండి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఇందాక వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను బాత్రూమ్ ఎథిక్స్ అని ఒకటి ఉంటుంది అలాగే మానిటర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది ఈమె రెండు బ్రేక్ చేశారు ఎస్ ఈ రెండు ఎలా బ్రేక్ చేశారు అంటే ఆల్రెడీ అక్కడ డిస్కషన్ అవుతుంది ఫ్లోరా సైని గారికి వీళ్ళందరికీ ఇంప్రెస్ చేసినందుకు లేదా కాఫీ పౌడర్లు టీ పౌడర్లు ఇస్తున్నారు కదా ఫ్లోరా సైని గారికి ఏమీ ఇవ్వడం అవ్వలేదు ఎందుకంటే ఒప్పుకోలేదు బాత్రూమ్లు సరిగ్గా లేరు మీరు బాగానే క్లీన్ చేస్తున్నారు తర్వాత చెత్త చేస్తున్నారు బకెట్లో వాటర్ కూడా వదిలేస్తున్నారని దానికి కారణం ఈ అక్క వన్ ఆఫ్ ద కల్ప్రిట్ ఎవరు సంజన అక్క సో సంజన గారు కామన్ థింగ్స్ లైక్ షాంపూ కండిషనింగ్ ఇవన్నీ కండిషనర్లు ఆమె అక్కడ పెట్టి వదిలేస్తున్నారు స్టోర్ రూమ్ లాగా సో ఫ్లోరా సైని గారు వెళ్ళి అవి తీసియండి బయట పెట్టండి అంటే మామూలుగానే చెప్పారు ఈమె రైజ్ అయిన తర్వాత నేనేం సర్వెంట్ కాదు కదా అంటే ఆమె ఎక్కిసారు ఎక్కేస్తే ఈమె చెప్పాను కదా బై డిఫాల్ట్ ఇన్నోసెంట్ ఏమోదని ఇంకా ఉనికిపోయి వచ్చేసారు అక్కడ మంచి కట్టు ఉంటుంది ఒక్కడి కట్టు ఫస్ట్ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్తే మాస్క్ మ్యాన్ ఒక్కటి సినిమాలో మహేష్ బాబు లాగా భూమికని పట్టుకుంటారు తర్వాత ఆమె షవర్ అయిపోతుంది తర్వాత అందరూ కన్సోల్ చేస్తారు ఈ విషయం అంతా చెప్తారు ఇక్కడ నాకు ఆశా సైని ఏం ఎక్స్ట్రా డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే ఆమె కష్టపడి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు నా మాటలు ఆమె పడుతున్నారు ఆమె ఇంప్రెస్ అయ్యి ఆమెకి ఏమైనా ఇవ్వాల్సినవి కూడా ఆమె మిగిలిన వాళ్ళు ఇంప్రెస్ అవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు పంచాయతీ వాళ్ళు సో ఆబ్వియస్గా ఆమె హట్ అవ్వడానికి రీజన్ ఉంటుంది అండ్ నిన్న నైట్ నుంచి ఆమె ఎక్కేస్తున్నారు సంజన గారి మీద సో అదంతా ఒకేసారి అవుట్ బర్స్ట్ అయ్యి ఆమె అలాగా ఎమోషనల్ అయ్యారు బట్ సంజన గారు చాలా హట్ వెయిట్తో కొట్టుకుంటున్నారు ఫస్ట్ థింగ్ అది తర్వాత మానిటర్ అనేవాడికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ చాలా డీసెంట్గా చాలా నీట్గా చాలా సెన్సిబుల్గా ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్తాడు అన్నీ మీరు ఇలా చేస్తే అందరూ వచ్చి అక్కడ పెడితే స్టోర్ రూమ్లో తయారవుతుంది అది ఎంత కామన్ థింగ్స్ అయినా మీరు పట్టుకెళ్ళండి వచ్చినప్పుడు అన్నీ నీట్గా ఉంచి చేసి అవి లోపల పెట్టండి అంటే పెట్టనంటది కాసేపు తీస్తుంది మళ్ళీ పెడుతుంది కాసేపు తీస్తుంది మళ్ళీ పెడుతుంది మళ్ళీ లాస్ట్లో తొక్కలో డైలాగ్ ప్రేమతో చెప్తే ప్రాణాలు ఇచ్చేస్తాండి మరి ప్రేమతోనే చెప్పాడు కదా అక్క ముందంతా ప్రాణాలు ఇవ్వక్కర్లే ఆ షాంపూను ఆ కండిషనర్ బాటిల్ ఇస్తే సరిపోద్ది కదా ఇవ్వలే ఎందుకంటే ఎందుకు ఇగో అంటే హౌస్ వాళ్ళు అక్కడ ఫ్లోరా సైనిని సపోర్ట్ చేసేస్తున్నారు నన్ను తొక్కేస్తున్నారు అని ఒక ఏదో ఫీలింగ్లో ఉండిపోయారు సో ఆమె ఫిక్స్ అయ్యారు ఏదైనా పర్లేదు నేను వీళ్ళకి దోలు తీరుద్దాం కంటెంట్ ఇద్దాం దేకో మీరు హీరోయినిజం అని చెప్పి ఇంకా పెద్ద నాన్ సెన్స్ చేశారన్నమాట నేను పెట్టను అని చెప్పి ఇల్లాజికల్ పాయింట్లు అన్నీ మాట్లాడుతున్నారు అన్నమాట నేను స్నానం చేసినప్పుడు ఇలా చేయి తీయాలా డోర్ తీయాలి అసలు ఏంది మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు వెళ్తారు 2 బాటిల్ కాకపోతే 10 బాటిల్ పట్టుకెళ్తారు స్నానం అయిపోతుంది 10 బాటిల్ తీసుకొచ్చేస్తారు అయిపోయింది కథం దీనికి ఎందుకు ఇప్పుడు ప్రతి ఓళ్ళు ఇళ్ళ బాటిల్ పట్టుకెళ్ళిపోతే అది బాటిల్తో నిండిపోద్ది కదా కామన్ సెన్స్ అదే బాత్రూమ్ ఎథిక్స్ కూడా లేవు ఆమెకి అండ్ రూడ్గా మాట్లాడడం అందరితోని ఇంకా పవన్ కళ్యాణ్కి చిరాకు దొబ్బి అప్పటికి అడుగుతాడు గర్ల్స్ అందరూ వచ్చేస్తారు ఇంకా హౌస్ మొత్తం అంతా పంచాయతీ అంతా బాత్రూంలోనే వస్తే గర్ల్స్ అందరినీ అడిగితే గర్ల్స్ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు ఈమెకు విరుద్ధంగానే చెప్తే మళ్ళీ అడిగితే నేను పెట్టనంటది ఇంకా పవన్ కళ్యాణ్కి ఇంకా చిరాకు దొబ్బి అయితే ఒక పని చేస్తా ఎవ్వరిని నేను బాత్రూమ్ ఉమెన్స్ది బ్లాక్ చేసి దొబ్బుతా మీరు వాడడానికి లేదంటే అప్పుడు శ్రీజకి ట్రిగ్గర్ అవుతుంది శ్రీజ ట్రిగ్గర్ అయ్యి మీరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పి అక్కెళ్ళిపోతున్నప్పుడు సచ్ చీప్ అని చెప్పి ఆ మాట్లాడుతున్నప్పుడు ఆమె వెళ్ళదు బట్ ప్రియ మాత్రం చీప్ ఆమె అసలే చిన్నది ఏదైనా దొరికితే అల్లుకుపోతున్నారు నేను చీప్ అంది అంటే అక్క వచ్చింది అక్క ఊరుకోదు కదా ఏంది చీపు నేను చీప్ అనిపించుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి ఒక పెద్ద పారాగ్రాఫ్ చదివిసింది నేను సచ్ చీప్ కామెంట్ అన్నాను అని చెప్పి లైవ్లో ఉందిలేండి ఇక్కడికి వచ్చేస్తారు సో చాలాసేపు డిస్కషన్ అవుతుంది అంత అయిపోయిన తర్వాత పెద్ద సీన్ చేసిన తర్వాత 1 versus 14 అయిపోయిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఆమె నన్ను సర్వెంటు ఇలాగని చెప్పి అన్నం వల్ల ట్రిగ్గర్ అయింది తప్ప మీదేం ఇష్యూ కాదు అని చెప్పి మళ్ళీ ఫ్లిప్ అంటే ఇష్టం వచ్చినట్టు మార్చేసి లాస్ట్లోని మాస్క్ మ్యాన్ వచ్చేసరికి ఆయన ఏందో మళ్ళీ మదర్ టెరిసా మేల్ వర్షన్ అయిపోయాడు కావాలంటే ఆమె తరపున నేను సారీ చెప్తాను ఇది అది ఏందో ఈయన పంచాయతీ నిన్న అయిపోయింది ఈయన రోస్టింగ్ ఈరోజు ఇంకా లేదు
సో మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్తాడు, పెద్ద మనిషి బర్నీ గారు చెప్పిన తర్వాత ఇలాగ ప్రేమగా చెప్తే నేను ప్రాణం ఇచ్చేస్తాను, ప్రాణం వద్దక్క నువ్వు చక్కగా ఉండు చాలు, మమ్మల్ని చక్కగా ఉంచు. సో అప్పుడు అక్కగారు తీసి పెడతారు. ఇదయ్యా పంచాయతీ. సో ఓవరాల్గా మీకు ఏమనిపించింది? రూడ్గా అనిపించలేదా? యారగెంట్గా అనిపించలేదా? సంజన గారు హెడ్ వెయిట్గా అనిపించలేదా? కంటెంట్ కోసం ఇలా క్రియేట్ చేసినట్టు అనిపించలేదా? మన శ్రీజ చెప్పినట్టు ఫూలిష్గా అనిపించలేదా? ఎన్ని యాడ్జెక్టివ్లు ఉన్నా అన్నీ చెప్పాలనిపిస్తుంది. అసలు నచ్చలే. బట్ ఇందులో పాజిటివ్ పాయింట్ ఏంటి తెలుసా? ఉదయం నుంచి అసలు సరైన కంటెంట్ లేదా, కంటెంట్ క్రియేట్ చేసింది సంజన గారు. దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్క షాంపూ, అది ఒక షాంపూ స్టోరీ అని చెప్పి అందుకే తమ్మునేలు పెట్టాను నిన్న ఇందాక వీడియోలో. అది అయిపోయింది. తర్వాత పాపం ఆల్రెడీ పాపం పక్కగా ఉన్న మన రాతోడు 3.5 గంటలు లైవ్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర అంత ఎండలో బట్టలు ఉతుకుతాడు. ఎటువంటి రికగ్నైజేషన్ లేదు, సరైన ఫుటేజ్ కూడా లేదు. అందుకే నేను చెప్తున్నాను, మనం అది కూడా చెప్పాలి కదా, ఎఫర్ట్ కూడా గుర్తించాలి కదా. అయిపోయింది. తర్వాత తనుజాది మాస్క్ మెంది అసలు అది చెప్తున్నాను కదా, బిగ్ బాస్ వాడికి ఫుటేజ్ లేకపోతే అది వదిలేసి డైరెక్ట్ నామినేషన్లో పెట్టాలి. అక్కడేం లేదు. నాకు కొంచెం తనుజ గారే కొంచెం ఒక అంశంలో కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారు అనిపించింది. బట్ ఓవరాల్గా ఆమె చెప్పిన పాయింట్లు విన్న తర్వాత ఓకే, కంటిన్యూస్గా ఇలా ప్రెస్ చేస్తే ఒకేసారి అవుట్ బరస్ట్ అవుతారు కదా, అదిలో తప్పు లేదనిపించింది. ఎందుకంటే మాస్క్ మీద కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా అమ్మాయిల దగ్గరికి సొంతంగానే మాట్లాడతాడు. బట్ అలా కీప్ ఆన్ ప్రెస్ చేస్తాడు, ఇది ఇలా చేయండి, అలా చేయండి, అలా మారుస్తూ ఉంటాడు అన్నమాట. ఈ రైస్ మెజర్మెంట్ దగ్గర కూడా ఫస్ట్ ఇలా పెట్టమన్నాడు, తర్వాత ఇంకొంచెం పెట్టాల్సింది, ఇంకొంచెం తగ్గించాలి, ఇలా. సో ఆమెకి అలా కీప్ ఆన్ పోక్ చేస్తే ఎవరికైనా కాలుద్ది కాబట్టి ఆమె అవుట్ బర్స్ట్ అయ్యింది, ఏడ్చింది. తర్వాత ఆయన మళ్ళీ వచ్చి చాలా సేఫ్గా సొంతంగానే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆమె ఏమంటుందంటే, ఏంటి రైస్ పెట్టింది తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, నేను ఫుడ్ వేస్ట్ చేయను అంటే, ఆయన తెలుగుగా వచ్చి మాస్క్ నేను ఫుడ్ వేస్ట్ అవ్వదండి, నేను అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటాను, చాలా హెల్దీ ఫుడ్, నేను ఇంట్లో కూడా అలాగే తింటాను అంటే మంచి పాయింట్ చెప్తాను. మీరు ఇంట్లో ఎలా తింటారో నాకు తెలియదు కదండి అని చెప్పి దాని తర్వాత మళ్ళీ అవుట్ బర్స్టే ఏడుస్తారు. పెద్ద పంచేది కాదు, బట్ బిగ్ బాస్ వాడి కంటెంట్ లేక చూపించారు. అది ఈ అద్భుతమైన దాంట్లో కూడా మీకు ఎవరిది రైట్ రాంగ్ అనిపించిందో చెప్పండి. ఓవర్ కథం అయిపోయింది. ఇక్కడే ప్రియా గారు నాకు డిమాండ్ పవన్తో అనుకుంటా, ఇక్కడ ఫ్రెండ్షిప్ బాండ్ అలవాటు అవుతుంది కొన్ని రోజులు పోయాకని చెప్పి మనోడు ఆల్రెడీ పులిహోర స్టార్ట్ చేస్తున్నాడు రితు చౌదరితో. ఏదో చెప్తున్నాడు రితు చౌదరి ముందే, ఏదో ఇండికేషన్లు వస్తున్నాయి. నాకు వద్దురా బాబు ఫ్రెండ్షిప్లు ఇవేను, నాకు ఎవరైనా అన్నాలు తమ్ముళ్ళే. ఏందో ఆమె ఏవో ఫీల్ చాలా ఓవర్గా ఫీల్ అవుతున్నారు. అంత లేదు, మీరు రియాలిటీలోకి రావాలి ప్రియా గారు, వస్తారు. అయిపోయింది. సంజన ఇక్కడ మరీ దారుణంగా మాట్లాడుతుంది శ్రీజ గురించి. ఆమె ఒక సైకో, ఆమె దగ్గరికి కూడా వెళ్ళబుద్ది కాదు. షీ సచ్ ఏ సిక్ అంటే ఏంటి అక్క అని చెప్పి ఎమాన్యుల్ అంటాడనమాట. సో సంజనాకి ఏంటంటే శ్రీజ ఎక్కట్లేదు, ఎందుకంటే ఫుటేజ్ కోసం వేస్తారని చెప్పి గట్టిగా అక్క అన్నది కదా. సో ఆ మనసులో పెట్టుకున్నారు. సో అంత మనసులో పెట్టుకున్న సైకో గీకో అలాంటి పదాలు మాట్లాడకూడదు కదా. ఆ మాట్లాడితే చెప్తున్నా కదా, అస్సలు చాలా లూజ్గా ఉంటుంది టంగ్. ఇప్పుడు నామినేషన్ టైము, దీనికి బాహుబలి సెటప్ ఇచ్చారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు అక్కడికి వచ్చేస్తాడు. సో బేసిక్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఈ నామినేషన్ ప్రక్రియ టెనెంట్లకి, ఓనర్లకు కాదు. బట్ ఓనర్లు కూడా ఒక కీ రోల్ ఉంది. టెనెంట్లకి ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ 2 పేర్లు చెప్తారు. 2 పేర్లు చెప్పగానే అక్కడ మేజర్ రన్నర్లో ఒక టనల్లో ఉంది, అందులో నుంచి వెళ్ళి అవుట్ టనల్ ఎగ్జిట్ టనల్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక పెడెస్టల్లో ఏదో అంటారు కదా, దాని మీద సుత్తు ఉంది, ఆ సుత్తు పట్టుకోవాలి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు ఆ టాస్క్లో. సో అటుపక్క ఓడిపోయినోడు నామినేట్ అయిపోతాడు. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఉంటుంది పవర్, ఏందిరా అంటే ఇంకొక పర్సన్ నామినేట్ చేయాలి, ప్రాపర్ రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఓనర్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ ఓనర్కి ఆ రీజన్ సెన్సిబుల్గా అనిపించింది అనుకోండి, అప్పుడు రెండో వాళ్ళు కూడా నామినేట్ అవుతారు. సెన్సిబుల్గా అనిపించలేదు అనుకోండి, అప్పుడు నామినేట్ అవ్వరు. ఇది ప్రక్రియ. అలా ఒక్కొక్కరికి పాస్ ఆన్ అవుతుంది. అలా పాస్ ఆన్ అయినప్పుడు ఫస్ట్ రితుని తనుజని పిలిస్తే ఆ ప్రక్రియలో తనుజ కాలు రితు చౌదరి గారు బుర్రకు తగులుతుంది. మెడికల్ రూమ్కి వెళ్తారు. కొంచెం మనస్పర్ధలు వచ్చే రితు చౌదరి ఈమె కావాలనే తన్నేరేమనుకొని చెప్పి ఒక మాట మాట్లాడితే లేదు అలాగే తనలేదని చెప్పి ఆ ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. అయిపోయింది పంచాయతీ కథం. తర్వాత సో తనుజ గారు గెలిచారు కాబట్టి రితు చౌదరి ప్లేట్ చెదగొట్టేయాలి. ప్లేట్ మీద దాని ఫోటోలు ఉంటాయి మాట చెదగొట్టేశారు. తర్వాత సంజన, ఆబ్వియస్గా సంజన అనుకుంటాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే సంజన ఆల్రెడీ నామినేట్ చేశారు. నాకు అదే అర్థం కావట్లేదు. సో రీజన్ అదే, ఆ బాత్రూమ్ కూడా చిన్నదాన్ని పెద్దది చేశారు.
అండ్ మొత్తం ఇందాక చెప్పిన విషయాలన్నీ చెప్తారన్నమాట. అవి ఇచ్చి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసే పద్ధతి నాకు నచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణే అక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అక్కడ మానిటర్ కాబట్టి ఆయన మొత్తం చాలా గట్టిగా చెప్పారు మొత్తం తను. మీరు చేసిన చాలా బిగ్ బ్లండర్, మీ వల్ల 14% ట్రిగ్గర్ అయ్యారు, ఎఫెక్ట్ అయ్యారు, హౌస్ హార్మనీ అంతా ఎఫెక్ట్ అయింది. ఒక పర్సన్ పైన గొడవ మీరు వేరే అందరి మీద రుద్దడానికి ట్రై చేశారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ నేను మానిటర్ని కాబట్టి నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది, అయ్యింది కూడా అని చెప్పి అయిపోయింది. ఇంక సంజన గారు పెద్ద ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేదు. లాస్ట్లో మీరు ప్రేమగా చెప్పారు కాబట్టి నేను ఆపేశా. అందరూ ప్రేమగానే చెప్పారు, ముందు కూడా ప్రేమగా చెప్పారు, మీరే ఏదేదో చేసి మళ్ళీ ప్రేమగా ఇంకా ఫిక్స్ అయిపోయారు. సాల్లే ఈరోజు కావాల్సిన కంటెంట్ వచ్చిందని చెప్పి. సో పీకే గారు నామినేటెడ్ సంజన. తర్వాత బిగ్ బాస్ మన రాము రాథోడు సృష్టి వర్మ అని పిలిస్తే రాము రాథోడు గెలిచాడు, పగలగొట్టేశాడు సృష్టిది. తర్వాత ఆయన సుమన్ శెట్టిని పట్టుకొని, అన్న మీరు కొంచెం స్ట్రాంగ్గా అనిపించట్లేదు, గేమ్స్ ఆడగలరో లేదో తెలియదు అన్న, సారీ అన్న. సారీ చెప్పకూడదు నా దృష్టిలో, సారీ చెప్తే ఒళ్ళు మండిపోద్ది. నామినేట్ చేసి నామినేషన్ ప్రక్రియ నువ్వు ఇంట్లో నుంచి బయట దొబ్బిరా అని చెప్పి ప్రక్రియ, సారీ ఏంది? ప్రతి సీజన్లో ఇంత కొంతమంది. తర్వాత చెప్పి మాస్క్ మ్యాన్ పిలుస్తాడు, మాస్క్ మ్యాన్ పిలిస్తే మాస్క్ మ్యాన్ కూడా చాలా సున్నితంగా చెప్తాడు మాయా, సుమన్ గారు మీరు చాలా మంచి పర్సన్, గుడ్ ఎట్ హార్ట్, బట్ మీరు యాక్టివ్గా ఉండట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, చాలా ఐసోలేటెడ్గా ఉంటున్నారు అంటే సుమన్ శెట్టి గారు అంటే ఏం మాట్లాడరు. అప్పుడు సంజన గారు మీరేమైనా మాట్లాడదు, నాకు తెలుగు వచ్చు, నాకు అర్థమైందని చెప్పి గట్టిగిస్తే అక్క సైలెంట్. తర్వాత అయినా మాస్క్ మ్యాన్ మేమేమైనా మాట్లాడతారు. ఇక్కడ ఇదే నచ్చదు సుమన్ శెట్టితో. నామినేషన్ అంటే ఎందుకు వచ్చారు మీరు బిగ్ బాస్ హౌస్లోని? ఒక నామినేషన్ ప్రక్రియ అనేది అన్నిటికంటే చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆర్ పెద్ద ప్రక్రియ బిగ్ బాస్ హౌస్లో. అలాంటి నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు కొంతమంది మీ మీద స్టేట్మెంట్లో ఎలిగేషన్లో వేస్తున్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకుండా థమ్స్ అప్ పెప్సీ అంటే ఎలాగా? అన్నిసార్లు పుష్ చేస్తే అప్పుడు ఏం మాట్లాడతారంటే, నేను టైం పడుతుంది కదా, 2-3 రోజులు అయింది కదా, ఇంప్రూవ్మెంట్ చూశారు కదా, ఫస్ట్ డేతో పోలిస్తే ఇప్పుడు చాలా ఉంది కదా బ్రదర్, నీతో మాట్లాడుతున్నా కదా. మాట్లాడడం కాదండి చెప్తారు బాగా, ఇది రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు, మీ గేమ్లో ఇంటెంట్ జీలు మిస్ అవుతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను మీరు మనిషి పరంగా చాలా మంచివారు అని చెప్పి చాలా పద్ధతిగా చెప్తాడు మాస్క్ మ్యాన్. అలా చెప్పి ఆయనది కూడా పగలగొట్టేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారంటే బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ కలిసి ఆ మిగిలిన నలుగురిలో ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే చాలా డిస్కషన్ తర్వాత పవన్ కళ్యాణ్ పాయింట్ ఇక్కడ నచ్చింది. వీళ్ళిద్దరూ కొన్ని ఆస్పెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, బర్నీను ఇమాన్యుల్, ఒకటి ఫిజికల్గాను ఒకటి మెంటల్గాను. సో చూద్దాం ఎవరు ఏమవుతుందో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ పేర్లు చెప్పి, ఇక్కడే నాకు నచ్చలే, ఇమాన్యుల్ అవన్నీ చెప్పి ఇమాన్యుల్ కొంచెం ఫ్యాటీ అండ్ లేజీ అంటే ఇమాన్యుల్ అంటాడు లేజీ అయితే కాదని చెప్పి. ఎస్, ఫస్ట్ థింగ్ లేజీ కాదు, ఎందుకంటే గొడ్డులాగా 2 రోజులు మొత్తం ఫ్లోరింగ్ అంతా తుడిచాడు, యాక్టివ్గా ఉంటున్నాడు. అండ్ ఫ్యాటీ అని సంబోధించడం అందరి ముందు అది తప్పు, అందరి ముందే కాదు 1-on-1 కూడా అలా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. సో వీళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ అవుతారో ఏమనేది టు బీ కంటిన్యూడ్ అనమాట. మీరు లైవ్ చూసే వాళ్ళైతే ఇప్పటికి అర్థమైపోద్ది. సో ఆ బాహుబలి 2 ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ అవుతుంది. ఓవరాల్గా ఇది జరిగింది. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో? ఎవరు స్టాండౌట్ అయ్యారు, ఎవరు బాగా అనిపించారు, ఎవరు చిల్లరగా అనిపించారో కామెంట్ చేయండి. మళ్ళీ మనం మిడ్ నైట్ రివ్యూ 7-4-5 వస్తుంది. పోస్ట్ నామినేషన్ ఏ డిస్కషన్లు అయ్యాయో మొత్తం మనం సిట్టి పట్టుకొని వచ్చేసి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బిగులు సభకు నమస్కారం, ధన్యవాదాలు.